నా ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది ఇంటే మీకు తలకాయ తిరిగిపోతుంది, దిమ్మ తిరుగుతుంది. నేను చెప్పలేను, అర్థం చేసుకును. నేను చెప్పేది పచ్చి నిజాలు, అచ్చు గుద్ది చెప్తాను. నేను చెప్పేది ఖచ్చితంగా మీరు కూడా కరెక్ట్ అంటారు నా మాటకు. అన్నా, నేను చెప్పేది ఏమంటే ప్రపంచం పైన వాయువర్షాలు లేవన్నా. ఎందుకన్నా ఇట్లా అయిపోయారు జనాలు? ప్రపంచం పైన వాయువర్షాలే లేవు ఎవనికి. అక్కలే, చెల్లిళ్ళే, అమ్మలే, పిన్నమ్మలే, పెద్దమ్మలే, అత్తమ్మలే, ఎవరులే. ఎవరికి నచ్చింది వాళ్ళు. ఆడవాళ్ళు అట్లా అయిపోయినారు, మగవాళ్ళు అట్లా అయిపోయినారు. వాయువర్షాలు లేకుండా అయిపోయారన్న దేశం మీద. ఎవరినంటే వాళ్ళు ప్రేమించుకునేది. ఆమెకు నచ్చితే ఏప్ప, ఏమకు నచ్చితే అయిపోయి, వాళ్ళకి నచ్చితే వీళ్ళు, వీళ్ళు నచ్చితే వాళ్ళు. ఏడంటే ఆడే పోయేది, వాళ్ళ ఇష్టాల వరకు చేసుకునేది, వచ్చేది. ఇవన్నీ జరగచ్చు. చెబితే బాగాలేదు, ఇంకా అవన్నీ చెప్పుకోకూడదు. ప్రపంచం పైన వాయువర్షాలు లేకుండా పోయాయి కదన్న దేశం మీద. ఎట్లా బతికేది, ఎట్లా లేదు. పాపము పొట్ల పాపం పెరిగిపోతుందన్న. అందుకే మనుషులు ఈ ప్రకారంగా చనిపోయేది, యాక్సిడెంట్లు అయింది ఆడంటాడే ఇదైపోతున్నారు జనాలు. నేను చెప్పేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంది. ఎందుకు చెప్తాను, ఈ ప్రపంచం పైన వాయువర్షాలే లేకుండా అయిపోతున్నాయి ఆయన. ఆ కాలంలో పెద్దల కాలంలో ఇంత భయంగా ఉండ్రి. ఇప్పుడు ఎవడు ఎదబడి తట్టలేదు, ఎవరిని దండించేయలేదు, ఆ అనేకలేదు, ఓ అనేకలేదు, ఆడినారు అక్కడే, ఓ అన్నారు అక్కడే, ఎవరు మాట్లాడేయలేదు. ఇట్లా అయిపోయింది ప్రపంచం పైన. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. మన కరోనా వచ్చి చాలా మందిని ఊడ్చుకొని పోయా ఇట్లా నా కొడుకులంతా. ఈసారి ఏందన్నా వస్తే ఇంకా మళ్ళీ ఎవరు ఉంటారో ఎవరు పోతారో భూమి మీద చాలా బరువు అయిపోతుంది. ముఖ్యమైనది ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. పెద్ద తప్పు ఒకటి జరుగుతుంది. ఎందుకంటే నేను చెప్పేది ఖచ్చితంగా అంటారు. పెద్ద తప్పు ఏంటంటే సెల్ఫోన్లు వచ్చి నాశనం అయిపోయారన్న జనాలు. ఎప్పుడు సెల్ఫోన్లు వచ్చినాయా ఉండేది కూడా నాశనం అయిపోయింది. సెల్లు తీసుకునేది, మొగుడు డ్యూటీ పోతానే ఫోన్ చేసి నా మొగుడు డ్యూటీ పోయినా రానేది. మొగుడు ఎడకన పోతే వీళ్ళు ఫోన్ చేసేది, పెన్లం ఎడకన పోతే రాని. ఇవన్నీ ఇంకా చెప్పుకోకూడదే. ఫోన్లు చేసుకొని రమ్మని ఇవన్నీ నాశనం అయిపోయారు కదన్న జనాలు. ఎట్లన్నా బతికేది ఈ ప్రకారంగా ఎట్లా అయిపోయారు జనాలు. ఎవడుంటాడో ఎవడు పోతాడో భూమి మీద. నాకు చెప్పేది, నాకు నిజాలు చెప్తాను, నన్ను అర్థం చేసుకోండి. నేను ఎందుకు బాధగా చెప్తాను, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకే ఎస్పీ స్టార్ నాగోష్ణ.